నమస్తే, స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. 99 టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 44,71,523 మంది ఓటర్ల వివరాలను అన్కలెక్టబుల్గా గుర్తించినట్లుగా అధికారులు తేల్చారు. అంటే 44 lakhs అంటే 10% ఆఫ్ టోటల్ ఓట్స్. మేజర్ పోర్షన్ కాబట్టి దాని ఎఫెక్ట్ ఎవరి మీద ఉండే అవకాశం ఉంది? ఎవరి మీద ఇన్ ద సెన్స్ ఏ పార్టీకి అది నష్టం, ఏ పార్టీకి అది లాభం అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ సర్ అనేది తీసుకోవటం కరెక్టే. ఎందుకంటే దీని ఉద్దేశం ఏంటి? ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఈ వేరే అడ్రస్లో న్యూస్ ఉండడం, దాన్ని స్ట్రీమ్లెస్ చేయటం, మరణించిన ఓటు కంటిన్యూ అవుతుండడం, అలాగే 2 కార్డులని కలిగి ఉండడం, ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇలాంటి క్రైటీరియాస్తో ఈ సర్ ప్రక్రియని తీసుకొచ్చి ఎవరు అసలైన ఓటర్లు దానికి ఒక సిస్టమేటిక్గా దాన్ని ఒక సరళీకృతం చేసే విధానంలో తీసుకున్న విధానం. అయితే ఇక్కడ తెలంగాణలో మనకు తెలుసు ఆగస్టు 3 వరకు కొంత గడువు పెంచారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి కాలేదు. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇక్కడ ఆగస్టు 3 వరకు పెంచారు. బట్ ఆంధ్రప్రదేశ్లోనైతే జూలై 24 ఈ సర్ ప్రక్రియ ముగిసింది. ఈ ముగిసిన నేపథ్యంలో ఫైనల్గా ఏం తేలిందంటే దాదాపు 44,71,000 ఓట్లు తొలగింపు జాబితాలో చేర్చినట్టుగా సమాచారం. ఇక దీనిపై అఫీషియల్ ఇది కూడా అక్కడ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న వ్యక్తి చెప్పాల్సి ఉంది. కానీ ఇంకా దాదాపు దాని వివరాలు అన్ని మీడియాల్లో వచ్చాయి. జూలై 31 విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ ఓటర్ల పేర్లు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు తెలుస్తుంది ఇంకా అఫీషియల్గా జూలై 31 ముసాయిదా జాబితా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ముగిసింది. సో అండ్ సో వీళ్ళు ఇక ఓటర్లు వీళ్ళు ఈ అడ్రస్ కింద ఉన్నారని ఇంకా పెర్ఫెక్ట్గా ఉంటారు. 2 కార్డులు కలిగిన వాళ్ళు, మరణించిన ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉండరు. ఆ లిస్టు జూలై 31 రాబోతోంది. కానీ టెంటేటివ్గా తెలిసింది ఏంటంటే 44.71 లక్షల ఓట్లు ఈ తొలగింపు జాబితాలో ఉన్నాయనేది ఇక్కడ మేజర్ ఇష్యూగా కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఏడాది మే 25 నాటికి అంటే ఈ సర్ ప్రక్రియ ప్రారంభించడానికి ముందు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్లు మనం చూస్తే 4,16,26,694 మంది ఓటర్లు ఉన్నారు. అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసి దాన్ని తిరిగి స్వీకరించి డిజిటలైజ్ కూడా చేశారు. వివరాల సేకరణకు వీలు కాని ఫారాలు కూడా డిజిటల్ అయినట్టుగా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. ఇప్పుడు ఏంటంటే ఇవి మనం ఇందాక ప్రస్తావించినట్టుగా వీటిలో అత్యధిక ఓటా మరణించిన ఓటర్లు. అంటే ఓటు హక్కు ఉంది కానీ వాళ్ళు మరణించారు అంటే ఇంకా అది ఉండదు. రెండోది మనం చూస్తే వాళ్ళ సంఖ్య ఏంటంటే అత్యధిక ఓట మరణించిన వాళ్ళ సంఖ్య ఏంటంటే 15,19,558 మంది. అంటే 15,19,558 మంది ఓటర్లు మరణించి ఉన్నా ఇంకా వాళ్ళు ఓటర్ లిస్టులో ఉన్నారు, వాళ్ళకి ఓటు గుర్తింపు కార్డు ఉంది. ఇలాంటివి దొంగ ఓట్లకు అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఆ ఓటర్ ఉండకపోయినా ఓటర్ లిస్టులో ఉంది, ఆ నేపథ్యంలో ఎవరో ఒకరు ఓటు వేసే అవకాశం ఉంది. రెండోది ఇక శాశ్వతంగా చిరునామా మారిన వారు, అంటే పర్మనెంట్గా చిరునామా మారిన వారు 14 లక్షలు ఉన్నారు. అన్ట్రేసబుల్ ఆబ్సెంట్ ఓటర్లు, అంటే ట్రేస్ కాలేదు ఆబ్సెంట్ ఓటర్లు, వాళ్ళు అసలు ఆ ఓటర్ ఉన్నాడా లేదనేది ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి ఓటర్లు 7,76,000 మంది ఉన్నారు. డబుల్ ఎంట్రీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఓటు హక్కు ఉంటుంది, అదే వ్యక్తికి కడపలో కూడా ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఎందుకంటే మన ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న చాలా మంది ఓటర్స్కి 2 ఓటర్ కార్డులు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ది ఉంది, ఇక్కడ కూడా ఉంది. కొందరు అక్కడికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ కూడా వాళ్ళకి ఓటు ఉన్న సందర్భం ఉంది. ఒక్క అసెంబ్లీ ఎన్నికలు సమయంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు. మిగతా జిహెచ్ఎంసీ ఇక్కడ జరిగే లోకల్ ఎలక్షన్స్ వీటన్నిటిలో కూడా ఇక్కడ మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డబుల్ ఓటు ఉండకూడదు కదా. అలాంటి ఓటర్లు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత అలాంటి ఎంట్రీలు 7,32,566 ఉన్నాయి. అలాగే 2002 నాటి ఓటర్ జాబితాతో మ్యాపింగ్ కాని వారు 8,55,000 మంది ఉన్నారు. ఎందుకంటే 2002 జాబితాను ఇక్కడ ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మ్యాప్ కాలేదు. సరే, ఇవన్నీ అయిపోయాయి, సర్ ప్రక్రియ ముగిసింది. కానీ ఈ 44 లక్షల ఓట్లు ఎవరివి? ఈ 44 లక్షల ఓట్లు గతంలో పోలు అయ్యాయా? ట్రేస్ కాని ఓట్లు, మరణించిన ఓట్లు కూడా ఈ ఓటర్ లిస్టులో ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చాలా కీలకమైంది. ఇప్పుడు ఈ ఓట్లు ఎవరివి అని ఇప్పుడు ఎందుకంటే మనకు తెలుసు, మనం 2024 ఎన్నికల లెక్కలు తీసుకుంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. ఆ 40% ఓట్లలో ఇవేమైనా ఉన్నాయా? ఒకటి.
లేదు కూటమి పరంగానే తీసుకుందాం, కూటమికి కూడా 50% వరకు వచ్చాయి, 49 ఓట్లు వచ్చాయి. వాటిలో ఏమైనా ఉన్నాయా? ఈ ఓట్లు 44 లక్షల ఓట్లు ఇప్పుడు తొలగింపుకు గురవుతున్నాయి. ఈ 44 లక్షల ఓట్లు తొలగింపుకి సరైన కారణం ఉంది. చెప్పాను కదా, అన్ట్రేసబుల్, మరణించటము, తర్వాత శాశ్వత జీరామా లేకపోవటం, డబల్ ఓటు ఉండటం, వీటన్నిటికి సంబంధించినవి. దీని ఇంపాక్ట్ ఇప్పుడు ఎవరి మీద పడుతుంది అన్నది ఇప్పుడు చర్చ స్టార్ట్ అవుతుంది. ఒక పార్టీ, ఒక కూటమి అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ఈ ఓట్లు